ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రములోని అంశాలను తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా వారు భగవంతుని అవతారంగా కారణజన్మ సిద్ధ పురుషునిగా షిరిడిలోకి అడుగుపెట్టి ద్వారకామాయిలో నివసిస్తూ ఉండేవారు. ద్వారకామాయిలో శ్రీ సాయిబాబా వారి దగ్గరికి భక్తులు భక్తి మనస్సుతో శ్రీ సాయిబాబా వారి ఆశీస్సుల కోసం వస్తూ ఉండేవారు. మొండి వ్యాధులతో బాధపడుతున్నవారు, కఠినమైన సమస్యలతో సతమతమవుతున్న భక్తులు శ్రీ సాయిబాబా వారి సూచనల కోసం, బాబావారి కరుణా కటాక్షముల కోసం బాబావారి సన్నిధికి వస్తూ ఉండేవారు. బాలాగణపతి అనే భక్తుడు కొన్ని రోజుల నుంచి మలేరియా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. ఎన్నో ఔషధములు వాడినాడు, ఎన్నో కషాయములు తాగినాడు, కానీ ఏమీ ప్రయోజనం కలగలేదు. మలేరియా జ్వరంతో బాధలో ఉంటూ తోటి భక్తులు చెప్పిన మీదట బాలాగణపతి భక్తుడు శ్రీ సాయిబాబా వారి ఆశీస్సుల కోసం ద్వారకామాయికి వచ్చినాడు. ఆ సందర్భంలో సద్గురువైన శ్రీ సాయిబాబా వారు ఇచ్చిన ఆదేశము, లక్ష్మీమాత మందిరం వద్ద నల్లకొక్క ఉంటుంది, ఆ నల్లకొక్కకు పెరుగన్నం పెట్టురా అని బాబావారు చెప్పడం జరిగింది. ఆ బాలాగణపతి భక్తుడు ఇంటికి వెళ్ళి పెరుగు అన్నంను సిద్ధం చేసుకొని లక్ష్మీమాత మందిరంకు వస్తాడు. బాబావారి ఆదేశించినట్లుగా అక్కడ ఆ మందిరం వద్ద ఒక నల్లకుక్క ఒకటి హుషారుగా తోక ఒప్పుకుంటూ బాలాగణపతి భక్తుడి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. సంకల్పం నెరవేరిన సంతోషంతో బాలాగణపతి భక్తుడు ఆ నల్లకుక్కకు పెరుగన్నం పెడతాడు. ఆ నల్లకుక్క చక్కగా పెరుగన్నం స్వీకరిస్తుంది. ఆ తర్వాత కొద్ది గంటలకి బాలాగణపతి భక్తుడికి మలేరియా జ్వరం తగ్గిపోతుంది. అవధూతలకు, యోగులకు ప్రకృతి ధనం ఎంతో అనుకూలంగా ఉంటుంది. శ్రీ సాయివాక్కు బ్రహ్మవాక్కులా పనిచేసినది. భక్తుడికి మలేరియా జ్వరం తగ్గినది. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.